తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న మన హిందూ బంధువులు ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో చేరదీయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నా పేరు శ్రీపాద నరేష్ చారి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు మీ అందరికీ ముందు రావడం కారణం ఏంటంటే, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కోట్లాది మంది ప్రజలు 498A సెక్షన్, DVC సెక్షన్, ఇవి సుప్రీంకోర్టు మనకి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది 1983లో. ఈ సెక్షన్ వల్ల కొన్ని కోట్లాది కుటుంబాలు రోడ్డున పడి కోట్లాది కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఈరోజు నేను డిమాండ్ చేయడం, మీ అందరి ముందు రావడం కారణం ఏంటంటే, నేను హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి డిమాండ్ చేస్తున్నా అండ్ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. తప్పకుండా ఈ 498A DVC, ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 498A DVC, ఇంకో కొంతమంది లేడీస్కి ఇది ప్యాకేజ్ రూపంగా ఇచ్చేసారు. దీన్ని కొంతమంది లేడీస్ వాళ్ళ యూటిలైజ్కి, వాళ్ళు అవసరాలకి మోసాలు చేయడం బట్టి సొసైటీలో చాలామంది లేడీస్ మోసాలు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసి మోసాలు చేసి సెక్షన్లని పాముగా వాడుకుంటారు. ఏదంటే ఆ కుటుంబం మీద పెట్టేసారు. 498 సెక్షన్ ఒక పోలీస్ స్టేషన్లో వెళ్ళి పెడితే కంప్లైంట్, ఎంతమంది పేరు అంటే అంతమంది పేరు. లొవ్వనోళ్ళి ముసలోళ్ళు కూడా, నడవడానికి ముసలోని హ్యాండిక్యాప్ మీద కూడా 498 పెట్టేసి ఎంతోమంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. చాలామంది ఇజ్జత్కి ముందు రావట్లేదు. ఓకే, నేను మీ అందరికి కూడా ధైర్యం ఇస్తున్నాను. మీరందరూ ముందుకు రండి, కొట్లాడదాం. ఇప్పుడు నేను భారీ ఉద్యమం చేయబోతున్నాను. నేను ఈ 498 సెక్షన్ క్లోజ్ అయ్యేదాకా నేను సచ్చినా పర్లే, కానీ ఈ నేను సంకల్పం అనేది చాలా గట్టిగా తీసుకున్నాను. ఈ దేశవ్యాప్తంగా ఈ 498 సెక్షన్ ఈ దేశంలో ఉండకూడదు, అట్లానే DVC కూడా ఉండకూడదు. మొత్తము కొన్ని సర్వే నేను న్యూస్ ఛానల్లో ఒక న్యూస్లో వినడం జరిగింది. 2022, 2023 498 సెక్షన్ కొంతమంది ఆడవాళ్ళు ఫేక్ కేసెస్ పెట్టడం వల్ల యూత్ అండి, మొత్తం జస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు యూత్ 4700 యూత్ మగవాళ్ళు చనిపోయారు ఈ 498 సెక్షన్ వల్ల. జస్ట్ ఈ 2 సంవత్సరాలే. ఇంకా గతంలో కూడా నేను ఆ డేటా మొత్తం తీస్తా, RTAకి నేను కూడా ఒక లెటర్ రాస్తా. ఎంతమంది వస్తారండి 498 సెక్షన్ వల్ల. తప్పకుండా నేను భారీ ఉద్యమం చేయబోతున్నాను. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర కూడా నిరాహార దీక్ష పెడతాను. తెలంగాణ వ్యాప్తంగా అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేస్తా, ఈ 498 సెక్షన్ రద్దు కావాలని చెప్పేసి. కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళ కుటుంబాలతో వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని టైంపాస్కి పెళ్ళిళ్ళు చేసుకుంటారండి. ఎందుకు చేసుకుంటారు అంటే, నేను ఇంకో వీడియోలో చెప్తే, పార్ట్ 1 వీడియో, టైంపాస్కి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కులంలో వాళ్ళ తల్లిదండ్రులు చూపెట్టిన పెళ్ళిళ్ళు చేసేసుకొని తర్వాత వాళ్ళు ఇంటర్లో 10థ్లో ఒకడు ఉంటాడు కదా, బాయ్ ఫ్రెండ్లు గీ ఫ్రెండ్లు, భర్త పిల్లలు అన్న తర్వాత కూడా ఇట్లా కేసెస్ పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కేసెస్ పెట్టేసి చాలామంది యూత్ చనిపోతురు, ఆత్మహత్య చేసుకొని చనిపోతురు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, కొన్ని వేల మంది అండి. ఇది చూస్తుంటే నాకే ఇక నేను జీర్ణించలేక నేను ముందుకు వస్తున్నా, ఉద్యమం మొదలు పెడుతున్నాను. ఏదేమైనా నేను కొట్లాడతా, ధర్నాలు చేస్తా, రోడ్ల మీద నిరాహార దీక్షలు చేస్తా. ఏదైనా కూడా ఇంద్రపార్తి కూడా ధర్నా కూడా పెట్టవద్దు, త్వరలోనే అనౌన్స్ చేస్తా డేట్ మీకు. ఒక అతుల్ సుభాష్ మీకు తెలుసు కదా, బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్. అతను వాళ్ళ భార్య ఎన్నో కేసులు పెడితే ఆయన బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్కి అప్ అండ్ డౌన్ కొట్టి తిరిగి కోట్ల చుట్టూ ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. అది ఎంత దేశవ్యాప్తంగా ఎంత పెద్దగా తెలుసు. అట్లనే ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ మన నాంపల్లి క్రిమినల్ కోర్టులో జడ్జ్ మణికంఠ గారు అని చెప్పేసి ఆయన జడ్జ్, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లనే. ఏందండి ఇది మొత్తం ఈ దేశంలో అర్థం కాదు నాకు. ఏం సెక్షన్లు ఇవి అర్థమవుతలే. అసలు ఇది ఈ సెక్షన్ రూపకల్పన చేసినప్పుడు ఆలోచించరా? అది ఏంది? ఒక్క కేసు, ఒక ఆడమే కావాలంటే పోలీస్ స్టేషన్లో పోయి ఒక కేసు పెట్టేసింది అనుకో 498, దాంట్లో 100 మంది పేరు వేస్తే అది ఫేక్ కేసు అని కూడా తెలిసినా కూడా ఎట్లా ఫైల్ చేస్తారు అర్థం కాదు. కుటుంబాలు నాశనమే, రోడ్ల మీద పడుతున్నాయి. కోట్లాది కుటుంబాలు రోడ్ల మీద రాక ఇజ్జత్కి బయటికి రాలేక సస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుని లోపల. నేను ఇప్పుడే ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇది మన దేశంలో జరిగే 498 సెక్షన్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్లీ గిట రద్దు చేయకపోతే మన హిందూ కుటుంబ వ్యవస్థ ఉండదండి, అంతరించిపోతుంటుంది. ఈ 498 సెక్షన్ DVC వల్ల అంతరించిపోతుంది. ఇప్పటికే చాలామంది లేడీస్ ఇది అవసరాలకు వాడుకొని తప్పుడు కేసులు పెట్టి మగవాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకుంటారు. ఇది పద్ధతి కాదు. ఇది నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళది కూడా కుటుంబమే అండి, ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
ఓడైనా ఎవడో ఒకడు వచ్చి ఏదైనా ఇక జాగాలో బాంబు పెట్టిండు అనుకో, ఆ బాంబు వల్ల ఒక 10 మంది చేస్తారు, మిగతా వాళ్ళందరూ గాయపడతారు, హాస్పిటల్ ఉంటారు. కానీ ఇది 498 సెక్షన్ అట్లా కాదు. ఇది సైలెంట్ బాంబ్, సైలెంట్ కిల్లర్. జస్ట్ ఒక కేసు పెడితే కొన్ని వేలాది మంది, లక్షలాది మంది యూత్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. కోట్లాది మంది కుటుంబాలు రోడ్ల పడుతుంది. అంటే ఒక బాంబు కన్నా ఈ 498 డీవీసీ సెక్షన్ ఏదైతే ఉందో చాలా డేంజర్. ఇది తప్పకుండా దీని గురించి ఉద్యమం చేయబోతున్నాను. మీరందరు ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు మన హిందూ ధర్మం వ్యవస్థ దీంట్లో కొన్ని ప్రత్యేక చట్టాలు ఇచ్చారు ఆడోళ్ళకి. దీన్ని పాముగా వాడుకొని కొంతమంది టైం పాస్గా ఆడుకుంటున్నాను జీవితాలు. ఎట్లా అంటే రకమైన మోసాలు, కొన్ని మోసాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అవి నేను నెక్స్ట్ వీడియోలో కూడా అన్ని మీతో షేర్ చేసుకుంటే, ఇది నా ఫస్ట్ వీడియో. మీ మద్దతు అందరు కూడా నన్ను తెలపాలని చెప్పేసి కోరుతున్నాను. ఇంకోటి, ఇంద్రాపార్క్ దగ్గర కూడా ధర్నా చేయబోతాను త్వరలోనే. మీ అందరూ కూడా సహకారాలు అంది కూడా నాకు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఇది చాలా ఘోరం అండి. ఇది చాలా అంటే చాలా ఘోరము. కొన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయండి. కొంతమంది ఎట్లా అంటే, కొంతమంది కేసెస్ నాకు వచ్చినాయి నా దగ్గరికి. కొన్ని కేసెస్ వచ్చా, అన్న నన్ను కాపాడండి అన్న, అది అంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చి, అరే మనం మగోళ్ళం రా భయ్, నిలబడి కొట్లాడాలా. మంచిగా ఆడవాళ్ళ దాంట్లో మంచోళ్ళు ఉన్నారు, మగవాళ్ళ దాంట్లో కూడా మంచోళ్ళు ఉన్నారు. కానీ ఆడవాళ్ళ దాంట్లో చెడ్డోళ్ళు కూడా ఉన్నారు, మగవాళ్ళ దాంట్లో కూడా చెడ్డోళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో బయటనే హైటెక్ సిటీ గచ్చిబౌలి సైడ్ చూస్తే చాలామంది ఆడవాళ్ళండి. అనకూడదు, నేను ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా, కానీ నేను కళ్ళారా చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఊర్లలోకి నుంచి వచ్చి ఇక్కడ అండి బాయ్ ఫ్రెండ్ ఎట్లా తిరగడము, వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటారు, పక్కల వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. గమ్మును చదువుకొని జాబులు చేసుకొని ఊర్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇక్కడ ఉన్న లవ్ చేయాలి, మళ్ళీ వాళ్ళ అమ్మ నేను ఇంకో సంబంధం చూపిస్తుంది. వాడిని పెళ్లి చేసుకుంటారు, వాడిని పెళ్లి చేసుకొని వాడిని మోసం చేసి పిల్లలు కానీ మళ్ళీ వీనంట పాతోడు ఓడో ఒకటి గెలుతాడు, మెసేజ్లు చేస్తాడు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లలో. వాడిని టచ్ అవుతారు, వీడిని వదిలేసి వీని మీద కేసులు పెట్టాలి, వీళ్ళు కుటుంబాన్ని రోడ్డు మీద గుంజాలి. ఏమనంటే ₹1 కట్నం అడుగుతూ కొడుతూ చేస్తుండు, అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు కేసులు పెట్టాలా. రోడ్ల మీద పోయి బతుకులు రోడ్ల మీద చేసుకుంటారు. వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇటు ఎవరైతే మంచి అబ్బాయిలు ఉంటారు కూడా వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతారు. మగవాళ్ళ దాంట్లో కూడా కొంతమంది చిల్లరగాళ్ళు ఉండొచ్చు, కాకపోతే ఆడవాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇది పద్ధతి కాదు. ఒక పద్ధతి ప్రకారం పోతే మన సొసైటీ బాగుంటుంది, మన వ్యవస్థ బాగుంటుంది, హిందూ ధర్మం వ్యవస్థ బాగుంటుంది. ఎక్కడ లేని దేశంలో మన దగ్గరనే కొత్త చట్టాలు ఉన్నాయండి. నాకు అర్థమైతే నిజంగా ఈ దేశంలో బతకాలన్నా కూడా ఎట్లా అంటే, ఈ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇవాళ రేపు ఒక్కొక్కడు అసలు గలీజ్ చేసుకోబుద్ది అనిపిస్తుంది. బయట వ్యవస్థ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆడవాళ్ళు ఇట్లా మోసాలు చేసి కేసులు పెడితే కొంతమంది తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మద్దతు తెలుపుతారు. మోసం చేయే, చూసుకుందాం తర్వాత అయ్యేది అవుతుంది. కానీ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, నేను గెలుస్తా పీకేస్తా అనుకుంటారు. కానీ ఎదురు తిరిగి గిట్ట నిలబడ్డాడు అనుకో, ఇక అలా కథం, జీవితం నాశనం, వాని జీవితం నాశనం. అందుకే ఇట్లాంటివన్నీ కాకుండా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, అందరు కూడా మంచిగా ఉండండి. ఈ లవ్వులు గివ్వులు ఏం చేయకుండా మీ బతుకు లేదా మీరు బతకండి, డబ్బులు సంపాదించండి, గమ్మున ఇండ్లు అన్నీ మంచిగా బాగుపరచుకోండి. ఈ లవ్వులు గివ్వులు అన్నీ కూడా వేస్ట్ కుళ్ళంలో వేసుకోండి. ఉన్నంతోటే మంచిగా ఉండండి. కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలా, మోసాలు మాత్రం చేయకండి. నేను ఒకటే మీకు పిలుపునిస్తాను, అందరు కూడా ధైర్యంగా ఉండండి. మీరు ఈ 490 ఎవరెవరైతే 498 డీవీసీ సెక్షన్ వల్ల ఇబ్బంది పడుతుర్రో తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి. ఇంకా కొంతమంది మోసపోయినారు కూడా మగవాళ్ళు ఉంటారు, ఆ మగవాళ్ళంతా కాంటాక్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను ధైర్యం ఇస్తాను, ఎట్లా కొట్లాడాలని చెప్తా. కేసెస్ కూడా నేను డీల్ చేస్తాను. మై డీల్ కరుంగా ఆస్సేమై రోడ్ కుప్పర్ ఉత్తర్రుమ్మై రోడ్ల మీద దిగుతున్నా, ధర్నాలకి తప్పకుండా నిరాడ దీక్షలు చేయడానికి రోడ్ల మీద దిగుతున్నా. నాకు న్యాయంగా నా డిమాండ్ ఒకటే, రిక్వెస్ట్ ఒకటే, 498 డీవీసీ సెక్షన్ దేశవ్యాప్తంగా మొత్తం అబాలిష్ చేసేసాలి, అంటే రద్దు చేసేసాల. తప్పకుండా దీనికోసం నేను సచ్చేదాకా నాకు కొట్లాడతా. ఓకే, నేను మీ శ్రీపాద నరేష్ చారి.